నమస్తే అండి. నేను మొన్న ఇప్పుడే పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారండి. ఏదైతే ఆయన ఉండే రాయదుర్గంలోని మై హోమ్స్ ఇంట్లో పావు తక్కువ 9 గంటలకి రాత్రి జస్ట్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మీద ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్టు అరెస్ట్ చేయడం జరిగింది. ఉభయల వారి పరిధిలో ఆయన మీద కేసు నమోదై ఉంది ఆల్రెడీ. ఈరోజు రాయచోటి పోలీసులు వచ్చి మన మై హోమ్స్లో రాయదుర్గం ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అనంతపురంకి తరలిస్తున్నారు. అక్కడ అరెస్ట్ టైంలో కొంచెం ఆయన పోలీసుతో వాగ్వాదంకి దిగటం జరిగింది. అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు అని ఒకసారి, ఇప్పుడే ఆపరేషన్ అయింది ఈ మధ్యనే అని చెప్పడం జరిగింది. కానీ ఆయన చేసే పనులు వల్ల ఆయనకి అరెస్ట్ చేశారండి. ఆయన మామూలు కాదండి బాబు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాబోయ్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వైసీపీ వాళ్ళు ఒక 30 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంటే ఉంటుంది, ఇంకా తిరుగులేదు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ చెప్పేవాళ్ళు 30 సంవత్సరాలు మేము ఉంటాం, ఎవరు రాలేరు అది ఇది అని. ఇతను కూడా విర్రవీగిపోయాడు పోసాని కృష్ణమూర్తి. చాలాసార్లు ఆయన చూస్తే చాలా కోపం వచ్చింది. ఈ మధ్య రాజకీయాలు గుడ్ బై చెప్తున్నా అని చెప్పాడు. కానీ అయినా ఆయన్ని అరెస్ట్ చేస్తేనే జన సైనికులకి కొంచెం మనసు కొంచెం ప్రశాంతం అవుతుందండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు, పవన్ కళ్యాణ్ నీకు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఏంటంటే ఆ మాటలు ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు, పశువులు మాట్లాడతారు వంటి మాటలు. అప్పటి నుంచి చాలా కోపం వచ్చి ఆయన మీద ఎప్పుడు అసలు ఇంక టైం ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే అర్థం చేసుకున్నాడు. మధ్యలో కూటమి గెలవడంగానే కొంచెం అందరు కావైపోయారు. వాళ్ళు వీళ్ళు సైడ్ అయిపోయారు. వెళ్ళొస్తాం మేము, మనకి జగన్తో పడట్లేదు తన ఏంటో అని వెళ్ళిపోయారు అనుకోండి, ఏదో చెప్పేసి. కానీ ఇతను మాత్రం కొన్ని రోజులు అలా ఇలా రెచ్చిపోతూనే ఉన్నాడు. తర్వాత అర్థమయ్యి మెల్లిగా నేను ఇంకా ఏ రాజకీయాల్లో ఉండను అది ఇది అని ఈ మధ్యనే చెప్పి బయటికి రావడం జరిగింది. అది కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, మా పిల్లలు, నా భార్య కూడా నేను చేసిన వాక్యాలు నచ్చలేదు. అంటే ఎలా నచ్చుతాయండి ఏ పిల్లకైనా? అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఆ టైంలో ఏంటి మీ నాన్న చెప్తుందని చెప్తారు కదా. అంటే ఆయన ఎంత టూ మచ్గా అసలు టూ మచ్ అన్నమాట. అసలు వాళ్ళ పిల్లలు కూడా అసలు ఏంటో చేస్తున్న రాజకీయాలు అన్నట్టు తిట్టుకుంటారు. ఆ టైంలో ఆయన తప్పుకోవడం జరిగింది. కానీ నేనేం తప్పుగా మాట్లాడలేదు, నన్ను క్షమించండి అది ఇది అది ఏదో చెప్పాడు. కానీ అది చూసి ఆయన వదిలేస్తారేమో అనుకున్నాం. కానీ లేదండి, ఎవరిని కూడా వదిలేది లేదు. ఎందుకంటే అంతా టూ మచ్గా మాట్లాడకూడదు. అంటే రాజకీయ విమర్శలు చేయొచ్చు, దాని నుంచి డౌట్ లేదు, చేయొచ్చు, ఎవరైనా చేస్తారు. నేను చేస్తాను, వాళ్ళు చేస్తారు, చేయొచ్చు. కానీ వ్యక్తిగతం అంటే ఒక ఆడపిల్లల మీద ఇంత టూ మచ్గా మాట్లాడడం మంచిది కదండి. ఇంకా తీసుకెళ్లారు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తీసుకెళ్లారు. ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన బనీను చెడ్డీ మీద ఉన్నారు. నేను బట్టలు మార్చుకొని వస్తానని చెప్పాడంట. సరే అని పర్మిషన్ ఇచ్చాను. నా లెక్క ప్రకారం అయితే అలాగే తీసుకెళ్ళవలసింది. ఆ విజువల్ చూస్తే చాలా ముచ్చుడు ఉండేది. కానీ ఏంటంటే పర్మిషన్ ఇచ్చారు, బట్టలు మార్చుకొని వచ్చాడు. తర్వాత అనంతపురం తరలిస్తున్నారండి. ఏంటంటే
ఇలాంటి వాళ్ళని వదలకూడదండి. ఎందుకంటే అందరినీ కొంచెం కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అందరికి వాళ్ళకేంటంటే కొంచెం ఇచ్చారు. పోనీలెండి అని వదిలేశారు. కానీ మరీ ఇంత టూ మచ్‌గా మాట్లాడిన వాళ్ళని గానీ ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు. ఎందుకంటే ఇలా మాట్లాడొచ్చు తర్వాత క్షమించమంటే వదిలేస్తారు అన్నట్టు వీళ్ళ వ్యవహారం ఉంటది. అందుకని అస్సలు క్షమించకూడదు. క్షమాపణకి వీళ్ళు అసల అర్హులు కారు. అంతగా మాట్లాడారండి. అప్పటి నుంచి నా బ్లడ్డు జనసైనికుడి బ్లడ్డు అసల ఎలాగా ఇదైపోతుందంటే ఆహ్, ఎప్పుడు ఎప్పుడు ఆడపిల్లలున్నారు. వాళ్ళు కూడా పెద్దోళ్ళవుతారు అంటే ఏంటండి ఆ మాట? నిజంగా చాలా అప్పటి నుంచి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఆ! చూడాలి ఇప్పుడు ఏమేమవుద్దో. మొత్తానికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ వీడియో ఇంకా రేపటికల్లా మనకు తెలుస్తది ఏమవుతదో. ఫుల్ క్లారిటీ వస్తది. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోతో చెప్పుకోవాలనుకుంటున్నానండి. జన సైనికులు ఏ విధంగా కూడా వీడియోలు చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని కొంచెం పైకి లేపండి. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.